అమ్మాయైతే అమ్మముయ్యాలా, అమ్మాయైతే కడుపు కుయ్యాలా, అబ్బాయైతే అమ్మముయ్యాలా, అమ్మాయైతే కడుపు కుయ్యాలా. స్త్రీ జన్మకు పరమార్థం తెలుసుకోవయ్యా, ఆమె లేకుంటే నువ్వు ఒంటరివాడయ్యా. స్త్రీ జన్మకు పరమార్థం తెలుసుకోవయ్యా, దేవుడు స్త్రీనివ్వకుంటే ఒంటరివాడయ్యా. సాటి అయిన సహకారి స్త్రీ సేవకునికి తోడుంటే నిజమైన సహకారి స్త్రీ. సాటి అయిన సహకారి స్త్రీ సేవకునికి తోడుంటే నిజమైన సహకారి స్త్రీ. అబ్బాయేనా అమ్మాయేనా దేవుడిచ్చు బహుమానమే. అబ్బాయేనా అమ్మాయేనా దేవుడు చెక్కిన రూపమే. అబ్బాయైతే అమ్మముయ్యాలా, అమ్మాయైతే కడుపు కుయ్యాలా, అబ్బాయైతే అమ్మముయ్యాలా, అమ్మాయైతే కడుపు కుయ్యాలా. చంపేశావు నీవు కన్నది కదా, వదిలేశావు నీకు బరువైనదా. చంపేశావు నీవు కన్నది కదా, వదిలేశావు నీకు బరువైనదా. ఈ జన్మ పాపమని ఆడది నాకొద్దువని గర్భంలో పసికందును చిదిమేస్తావా. శ్రీ జన్మ పాపమని ఆడది నాకొద్దు అని గర్భంలో పసికందును చిదిమేస్తావా. పిల్లలు కావాలనే స్త్రీ పురుషుని చేశాడు, ఇద్దరు ఉండాలనే నీ గర్భంలో పెట్టాడు. గర్భఫలం దేవుడిచ్చు బహుమానమేగా, స్త్రీ పురుషులు దేవుడే నిర్ణయించాలిగా. పక్షపాతి కాడని నీవు తెలుసుకో, నీలో ఉన్నది స్త్రీ పురుషులే తెలుసుకో. అమ్మాయి వద్దా అమ్మాయి ముద్దా, అబ్బాయైతే అమ్మముయ్యాలా, అమ్మాయైతే కడుపు కుయ్యాలా, అబ్బాయైతే అమ్మముయ్యాలా, అమ్మాయైతే కడుపు కుయ్యాలా. శుక్రకణాలున్నవి కదా, అవి స్త్రీలో ఫలదీకరణం చెందాలి కదా. పురుషునిలో శుక్రకణాలున్నవి కదా, అవి స్త్రీలో ఫలదీకరణం చెందాలి కదా. దేహం నిర్మించుటకు స్త్రీ అవసరమైతే దేహాన్నిచ్చే స్త్రీనే చంపేస్తావా.
రక్షకుడే పుట్టుటకు కన్యకావసరమైతే ఆ దేవుని సంకల్పం ఎదిరిస్తావా? ఎంతో మంది స్త్రీలనే కంటూ ఉన్నారు, కట్నాలిచ్చి వివాహాలు చేసేస్తున్నారు. స్త్రీగా పుట్టడమే నేరం అంటావా? ఆ దేవుని చేతి పనిని తప్పంటావా? నిర్మించినది దేవుడని చెప్పవా? స్త్రీ పురుషులు ఇస్తుంటే గమనించవా? ఆడపిల్ల వద్ద జన్మనిచ్చే తల్లవరి కొద్ద బాయతే